ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు విన దేవా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ మాసంలో నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా మా ఆరాధనకి యుక్కుడైన దేవుడా నీ కొందనాలు. మమ్మల్ని బలపరిచేటి దేవుడా మీకు స్తోత్రాలు. మమ్మల్ని ధైర్యపరిచేటి దేవుడా మీ కొందనాలు. నీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసి మీ దృష్టిలోగా మమ్మల్ని మార్చండి. ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల కలిగించని దక్షిణాస్తాన్ని తోడుగా వచ్చి మాలో మీరుండి మీ కార్యాలు సఫలపరిచి నడిపించమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వారు వాక్యం చెప్పుకున్నాం. గుర్తున్నామా? అమ్మా అర్థం కదా, చెప్పండి. నశించిన దాన్ని మరలా చదవండి ఒకసారి. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. చాలమ్మా, దేన్నంట, దేని చెప్పాలి? నశించిన దాన్ని. ఈ లోకముందు నశించిపోయే విధానం అంటే ఏమిటో నేను పోయిన వాళ్ళు స్పష్టంగా చూసాం, తెలుసుకున్నాం. కొన్ని విషయాలు, మనిషి ఎలా నశించిపోతున్నాడు, ఎలా నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అనేది చూసాం. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంట? వెదకి 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 రక్షిస్తున్నాడంట. ఎదినా ఆ వెదికే విధానాన్ని గురించిన కొన్ని మాటలను పరిశుద్ధ లేఖ గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 176వ వాక్యాన్ని సార్ చదవండి. 119వ కీర్తన 176వ వాక్యం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగితిని, సేవకుని వెదికి పట్టుకొను. ఎందుకనగా నేను మీ ఆజ్ఞలను మర్చువాడును కాను. బాగా గుర్తు పెట్టుకుందాం. ఎందుకు నశించిన దాన్ని దేవుడు వెతుకుతున్నాడు అంటే, ఆ ఆజ్ఞలు ఎవరైతే మరొకరు వారి కోసం వెతుకుతున్నాడు. ఎవరు పడితే వాడు వెతకట్లా. ఎవరైతే దేవుడు మేలు చేస్తాడని నమ్మి, నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేస్తాడో, ఇదిగో ఆయన మాట వినటం వల్ల నా జీవితానికి మేలు, నా జీవితానికి ఉపయోగము, నా కుటుంబానికి క్షేమం అని ఎవరైతే ఆయన మాటల మీద నమ్మకం ఉంచి ఆ మాట ప్రకారం బ్రతుకుతారో వారిని వెతకటం ప్రారంభిస్తున్నాడు దేవుడు. మేలు పొందనటువంటి వారు భూప్రపంచంలో ఎవరూ లేరండి. దేవుడి వలన నాకు ఈ మేలు జరగలేదు అని అనుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. వారు యేసు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, వారు దేవునిగా గుర్తించకపోయినా, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు మేలు చేస్తాడు. ఎందుకంటే ఆ మేలు ఏమిటంటే, ఒక చక్కటి మేలు మీతో పంచుకుంటా ప్రతిని బిడ్డలారా. ఈ లోకముందు ఆయన చేస్తున్న మేలు చాలా ఉన్నాయి. వాటిలో నువ్వు బ్రతకడానికి, నువ్వు పేలవటానికి నీ గాలి అనేది ఇస్తున్నాడు చూసావా, శ్వాస అనేది ఇస్తున్నాడు చూసావా, అది ఆయన చేస్తున్న భాగ్యం నీకు. గమనించండి, బైబిల్ చెప్తున్న మాట, ఆయన నోటి ఊపిరిని మన నాసికారంధ్రములలో ఊది అని రాయబడింది బైబిల్లో. ఒకవేళ యేసు ప్రభువుని దేవుడిగా నేను అంగీకరించను కనుక ఆ దేవుడు నాసికారంధ్రాల నాకు ఊపిరి, తన నోటి ఊపిరి ఊదితే నేను దిగుతాను, ముక్కు మూసుకో, ఏమవుతారు? ఆయన ఊదిన ఊపిరి నేను పేలవనని ముక్కు మూసుకుంటే ఏమవుతారు? చనిపోతారు. కానీ గమనించండి, బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞను అంగీకరించి ఆయన మాటల ప్రకారం నడుచుకుంటారో వారిని వెతకడం ప్రారంభిస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట, వారిని వెతకాలంటే ఎవరు కావాలంట? తన సేవకులు కావాలంట. వెతికే వారిని చేయాలంటే ఎవరు కావాలి? సేవకులు కావాలి. ఎందుకంటే సేవకుడు ద్వారా దేవుని ఆజ్ఞను ఎదికే వారిని దేవుడు బయటికి తీసుకుని వస్తాడు. అదే సేవకుడు లేకపోతే దేవుని ఆజ్ఞలు ఎదిగేవారు కూడా కనపడరు.
అందుకని అక్కడ రాయబడినమాట. ఒకసారి మరలా చదవండి ఒకసారి ఆ మాట. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడును కాను. నీ ఆజ్ఞలను మర్చేవాడు కాను. ఎవరైతే మరవరో వారిని వెతకటం ప్రారంభిస్తున్నాడు దేవుడు. ఆయన మాటలను మర్చే వారికి ఎప్పుడు ఉండకూడదండి. లోకమందు ప్రతిదిన పెట్టలేరా, దేన్నైనా మర్చిపో, బాధ లేదు, హ్యాపీగా నీ లైఫ్ గడిచిపోయింది. అర్థమైందా? బాధలు మర్చిపో, కష్టాలు మర్చిపో, ఇబ్బందులు మర్చిపో, సమస్యలు మర్చిపో, హ్యాపీగా గడిచిపోతావు. కానీ దేవుని మాట మరిచావా, అది నీ జీవితానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్ళింది. అందుకనే బైబిల్లో 119వ కీర్తన 11వ వాక్యంలో మాట్లాడాడు. సార్ చదవండి. మరిస్తే ఏమైందో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఎక్కడ ఉంచాడంట? ఏం చేయకుండా మర్చిపోతే ఏం చేస్తాడు మానవుడు? దేవుని మాటలు మర్చిపోతే ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. కనుక దేవుని మాటలు మర్చిపోతే పాపం చేస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి పాపము చేయకుండా ఆ వ్యక్తి పవిత్రంగా ఉండాలి అంటే దేవుని మాటలు మర్చిపోకూడదు. ఎవరిని వెతుకుతారంటే ఆయన మాటలు మరవనటువంటి వారిని వెతకటం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన మాటలు మర్చిపోకుండా కొన్ని సందర్భాల్లో మర్చిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారి పట్ల దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి చదవండి లేఖన గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడి ఉన్న నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించును. ప్రతి బిడ్డలు బాగా గుర్తుపెట్టుకున్నాం. దేవుడు నిన్ను ఎందుకు మరవకుండా వెతుకుతున్నాడంటే, ఒకవేళ నువ్వు ఆయన సన్నిధిలో చేరి పాపం చేస్తావని. నేను తప్పు చేస్తానయ్యా, నేను పాపం చేస్తానయ్యా, నేను అపరాధంగా ఉన్నానయ్యా, నేను పనికిమాలిన పని చేస్తానయ్యా, నీ మాటలు నేను విడిచిపెట్టానయ్యా, నీ ఆజ్ఞ నేను విడిచిపెట్టానయ్యా, నీ కట్టలు నేను వదిలిపెట్టానయ్యా అని పశ్చాత్తాపం చెంది ఆయన సన్నిధిలో నువ్వు తిరుగుతావని, ఆయన సన్నిధిలో మొర పెడతావని, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావని, ఆయన సన్నిధిలో గోజాడతావని, ఆయన సన్నిధిలో ఆయన కొరకు నిలబడతావని దేవుడు నిన్ను వెతకడం ప్రారంభిస్తున్నాడు. ఒకవేళ పశ్చాత్తాపం చెందని వారిని వెతుకుతారండి ఎవరన్నా? మార్పు చెందని వారిని ఎవరన్నా పట్టించుకుంటారా? ఏం చేస్తారు? వేస్ట్. ఎన్నిసార్లు చెప్పినా బైబిల్లో కూడా అంటారు కదా, లోబడిన జనాంగమా ఏంటంట? శ్రమ. ఇప్పుడు దేవుడు బిడ్డ, దేవుడు వెతుకుచున్నాడు. ఏదో వనంలో ఆదామవ్వలను వెతికాడు. ఆదామవ్వలో దేవుడు ఏదో వనంలో రాగానే ఆదామవ్వలు ఎలా కనబడేవాడంట? దేవుని దగ్గర సరాసరి వెళ్ళిపోయి మాట్లాడేవాడంట సంతోషంగా. కానీ ఏదో వనంలోకి దేవుడు వెళ్ళంగానే ఆదామవ్వలు ఎక్కడున్నారు? చెట్ల చాటు ఉన్నారంట. అప్పుడు దేవుడు అంటాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావయ్యా? ఒకసారి 9వ వచనం చదవండి. 3వ అధ్యాయం ఆదికాండం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంచింది గనుక భయపడి దాక్కొంటున్నాను. ఎక్కడున్నాడంటమ్మా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజున నా ప్రియ సోదరి సోదరుడు, ప్రతిరోజు దేవుడు నేను ఎదుర్కొంటున్నాడు. నా సన్నిధిని ఎప్పుడు కనబడతావు? నా సన్నిధిని ఎప్పుడు ఉంటావు? ఒక ప్రార్థన అనుభవం కలిగిన వాడు బాగా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ఎప్పుడైనా సరే
ఒక ప్రార్థన అనుభవం కలిగిన నీ అనుభవంలో దేవుడు ఒక క్రమాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన క్రమబద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు, అక్రమమైన జీవితాన్ని కలిగిన వాడు కాదు. ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు. దేవుని దగ్గర నుంచి వచ్చింది ఈ రోజున ఒక క్రమం అనేది. ప్రతిదీ అర్థమైందా? దేవుని దగ్గర నుంచే వచ్చింది క్రమం అనేది. ఏమిటి ఆ క్రమం అనేది అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చిన క్రమం ఏంటంటే, ఈ రోజున గమనించండి, ప్రతి దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఈ టైంకి క్లోజ్ అవ్వాలి. ఈ టైం కాలేజీకి వెళ్ళాలి, ఈ టైంకి క్లోజ్ అవ్వాలి. ఈ టైంకి ఉద్యోగానికి వెళ్ళాలి, ఈ టైంకి క్లోజ్ అవ్వాలి. అంటే క్రమబద్ధమైన ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఒకసారి మీరు చూడండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండము 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించును. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములను సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. చాలా మంది దేని తర్వాత ఏది చేయాలో దేవునికి బాగా తెలుసు. నీ జీవితంలో ఎప్పుడు ఏ మేలు చేయాలో, ఏది చేస్తే నీ జీవితంలో ఉపయోగకరంగా ఉంటుంది దేవునికి బాగా తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ముందు అది కాదయ్యా, నాకు ఇదే కావాలయ్యా అంటాం. అర్థమైందా? ముందు అది కాదు, నాకు జీవితం ఇదే కావాలంటాం. కానీ ఇది చేయటం వల్ల నీకు నష్టం కలిగిద్దేమో, ఇది చేయటం వల్ల నీకు ఇబ్బంది కలిగిద్దేమో, ఇలా ఉండటం వల్ల నీకు సమస్య తలెత్తిదేమో. అందుకనే దేవుడు ఉత్పత్తి క్రమాన్ని ఉంచాడు. సృష్టినే క్రమంగా చేసి పెట్టిన దేవుడు నీ జీవితంలో ఏది క్రమంగా చేయడా? తప్పకుండా చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిందంటే గుర్తించాలి. నువ్వు దేవుని కార్యాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. నేటి కాలం ముందు చాలా మంది దైవ కార్యాలు గుర్తించడం, దెయ్యాల కార్యాలు గుర్తిస్తారు. అదేందో అర్థం కాదు. ఆరాధించేది దేవుణ్ణి, వెళ్ళేది మందిరానికి, ప్రార్థించేది దేవుణ్ణి, అన్ని చేసేది దేవుని సన్నిధిలో, కానీ దేవుని కార్యాలు మాత్రం గుర్తించు. దేవుని మాంసం ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట, ఒకవేళ నువ్వు దారి తప్పిపోయిన స్థితిలో నువ్వు ఉంటే, తొలగిపోయిన స్థితిలో ఉంటే నేను ఎందుకు వెతుకుతున్నాడండి, ఇప్పటికైనా పశ్చాత్తాపం చెంది ఆయన వైపు తిరుగుతావని అవకాశాలు ఇస్తున్నాడు. ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు, దుర్వినియోగం చేసుకున్నవాడు వాడి దారి వాడు వెళ్ళిపోతాడు. ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందేనండి. అర్థమైందా? ఎవరి క్రియలు వారు వెంటబడతాయి. అంతే. భర్త చేసిన భార్యకు రావు, భార్య చేసిన భర్తకు రావు. వన్స్ అపాన్ టైం వచ్చినాయి. యేసు ప్రభు ఈ భూలోకానికి రాకమునుకో ఒకరి దోషం ఒకరి మీదకి పంపించారు. ఇప్పుడైతే ఎవరి దోషం వాళ్ళు అనిపించడం. అర్థమైందా? ఎవరితో వాళ్ళు మూట కట్టుకోవడమే ఇప్పుడైతే. దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకవేళ భర్తకు తెలియకుండా నువ్వేం చేస్తున్నా అది నువ్వే, భార్యకు తెలియకుండా నువ్వేం చేస్తున్నదే, బిడ్డలకు తెలియకుండా నువ్వేం చేస్తున్నదే, తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వేం చేస్తున్నది, ఎవరిది వాళ్ళదే. ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది అయిపోయింది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇండివిజువల్ లైఫ్ ఎలా అయిందంటే, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎవరి పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. లేదు ఇండివిజువల్ లైఫ్ లేదు, మా ఇల్లంతా ఒకటే అని ఆలోచన నీకు ఉందనుకో, అప్పుడు అందరికి ఒకటే పాస్వర్డ్ ఉండాలి కదా, ఒకటే లాక్ ఉండాలి కదా. అవునా కదా? మరి ఎందుకు కలుగుతుందండి? అందుకనే దేవుడు ఎవరికి వాడు ఇచ్చేయడం ప్రారంభించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని బిడ్డ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ యథార్థత చూస్తున్న దేవుడు ఒకవేళ తొలగిపోయి ఆయన ఆజ్ఞను ఆచరించి విధానంలో నువ్వు తొలగిపోయి ఇక్కడ తప్పు చేస్తున్నావేమో, ఆ తప్పును మళ్ళా నీ జీవితంలో లేకుండా చేయడం కోసం పశ్చాత్తాపడుతున్నావేమో, పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వస్తే ఆయన నిన్ను దీవించాలని, క్షేమంతో నిన్ను ఉంచాలని కోరుకుంటూ ఆయన నీకు ఒక అవకాశం ఇస్తూ నిన్ను వెతకడం ప్రారంభించాడు. నేను వెతుకుతూ ఉన్నాను, ఎందుకంటే నేను రక్షించాలని. చదవండి లేఖన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. ప్రతిదిన బిడ్డగా 12వ వచనం. ఏదోను వనంలో ఆదాము అవ్వలను వెతికిన దేవుడు ఇదిలా కూడిన మనలు కూడా వెతకటం ప్రారంభిస్తున్నాడు.
వారి జీవితాల్లో వారు కోల్పోయిన వస్త్రాన్ని, వారు కోల్పోయిన మహిమ వస్త్రాన్ని దేవుడు వారికి మరలా మహిమ వస్త్రాన్ని వారికి ఇవ్వలేదు, కానీ వారికి మహిమ వస్త్రాన్ని ధరింపచేయడానికి సమయాన్ని ఇచ్చి వారు శారీరకంగా వారు సిగ్గు తెచ్చుకున్న వారే ఉన్నారని వారు గుర్తించారని ప్రభు తెలుసుకుని వారికి ఏమిచ్చాడు? ఖచ్చితంగా ఒక వస్త్రాన్ని వారు ధరింపజేశాడు, చర్మపు వస్త్రాలు వారికి ఇచ్చాడు. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో దేవుడు వెతుకుతున్నాడంటే నిన్ను రక్షించాలని కోరుతున్నాడు, దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడంటే మందిరానికి వెళ్ళాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడంటే దేవుడిని రక్షించాలని కోరుతున్నాడు. అయినా సరే ఆయన మాట వినకుండా దేవుని మందిరానికి నేను వెళ్ళకూడదు, ప్రార్థనకి నేను వెళ్ళకూడదు, నేను ఆడికెళ్ళటం ఏంది, నాయన ఏంది, నాకు లేవలేంది, నా పద్ధతి ఏంటంటే నేను పాట పాడాల్సి వచ్చింది మీకోసం. ఎందుకంటే ఎప్పుడు పాడతారో తెలియదు, మళ్ళీ అప్పుడు పాస్గా అవసరం అవుతుంది. అర్థమైందా? లెవెల్ ఎప్పుడు చూసుకోవద్దు, ఎందుకంటే మన లెవెల్ ఏంటో మనకు తెలియదు, మన పొజిషన్ ఏంటో మనకు తెలియదు. అర్థమైందండి? హృదయం బిడ్డారా గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పిలుస్తున్నాడు, ఆయనకి సమయం ఇచ్చాడు, వెతుకుతున్నాడు, రా అని పిలుస్తున్నాడు, మనసులో ప్రేరణ కలిగిస్తున్నాడు. ఇల్లు కాసేపు కూర్చో, మంత్రులు కూర్చొని 4 మాటలు విను, మంచిగా 4 మాటలు విని భక్తి నేర్చుకో, ప్రార్థన చేయి, నాలో ఎదుగు అని దేవుడు నిన్ను ప్రేరేపించి నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నప్పుడు, అయ్యో అది నాకు సమయం కాదు, అది నన్ను కాదు పిలిచేది అనుకుంటా నువ్వు పోయావనుకో, చెప్పలేవు. ఎప్పుడు ఏ సమయం ఎలా వచ్చిందో, ఏ సమయం ఎప్పుడైనా జరిగిందో తెలియదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఆదాములు నన్ను గదిలో పిలిచేదంటూ చెట్లాంట పొట్లాంట తిరిగినట్టు ఈరోజు ఆదాముల గురించి మనం చెప్పుకునేవాళ్ళమండి. ప్రభా నువ్వు పిలిచినప్పుడు నీ చెట్ల చోట దాక్కున్నానయ్యా, కారణం ఏంటి తెలుసా? నీకు భయపడ్డా. ఎందుకు భయపడుతున్నావు ఆదాము? అంతకుముందు భయపడలేదే అంటే, అయ్యా నేను తప్పు చేశాను. అయ్యా ఏం తప్పు చేస్తావు? ఇదిగో ఏమి ఇచ్చావు కదా, నువ్వు నాకు ఇచ్చావు కదేమని, ఏమో నన్ను పండించిందయ్యా, ఆ పండు నేను కన్నాను. అమ్మ నువ్వేం చేస్తావంటే, అదిగో ఆ సర్పమే నన్ను మోసపించిందయ్యా అంటే వెళ్ళిపోతున్నావు. 1 by 1 సాకులు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకటి చెప్పుకోవడం ప్రారంభిస్తున్నారు. ఈ రోజున దయచేసి గమనించిన దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో దేవుని దగ్గర యథార్థంగా నీ లోపాలను ఒప్పుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. అందుకనే వెతుకుతున్నాడు, ఒప్పుకుంటావా లేదా? యాకోబును ప్రార్థించాడు, రాత్రంతా పెనుకలాడాడు. యాకోబును అడుగుతున్నాడు దేవుడు, ఏమని? యాకోబు అయ్యా నీ పేరేంటి అని అన్నాడు. తెలీదా? అంతకు మనకు యాకోబు అని పిలిచిన దేవుడు తెలీదా? ఏమండి, అనేక మార్లు పిలిచాడుగా, అందుకు మనకు అనేక మార్లు యాకోబు అని మాట్లాడాడుగా. అలాంటి దేవుడు మరలా యాకోబుని నీ పేరేంటి అని అడగాల్సిన పనే ఉందండి. పర్టికులర్గా నీ పేరేంటి అని అడుగుతున్నాడు. అక్కడ యాకోబు తండ్రి దగ్గర ఏమో నీ పేరేంటంటే ఏం చెప్పాడు? అక్కడ ఏసావు అని చెప్పాడు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తాడో అని అడగడం ప్రారంభించినప్పుడు అంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబు. ఎక్కడ కూడా నేను పెద్దోడిని అని గర్వంతో ఉంటాడో, అయ్యో నేను ఇదయ్యా తగ్గించుకుంటాడో దేవుడు అక్కడ పరీక్ష చేయడం ప్రారంభించాడు. ఈ దినాన్ని దేవుడు మనం పరీక్షించినప్పుడు, దేవుడు మనం పరిశీలించినప్పుడు దానికి లోబడితే, వెతికి దేవుడు నేను పరిశీలించాలనుకున్నాడు, నువ్వు లోబడితే చాలు నీ జీవితం అద్భుతం జరిగింది. ఆమె కనుక యేసుల గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం చదవండి. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను ఆ గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జనముల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీద వాగుల యొద్దను దేశమందున్న సకలమైన వాటిని మేపుదును. ఎందుకు ఆయన వెతుకుతున్నాడు? బాగా అర్థమైందా? ఎందుకు వెతుకుతున్నాడు? చీకటి మబ్బు కమ్మిన సమయాల్లో చెదరిపోయిన అనుభవాలు, చీకటిలో చేసే పనుల గురించి చెప్పాను మీకు, గుర్తుందా? చీకటిలో 3 రకాలైన పనులు ఉంటాయి. 1 దొంగతనం, 2
పాపం, 3 మాంత్రిక తంత్ర విద్యలు. ఏంటమ్మా? మాంత్రిక తంత్ర విద్యలు. ఈ 3 జరిగేది ఎప్పుడు తెలుసా? చీకటిలో. ఒకటి, దొంగతనం చేయాలన్నా చీకటి పడినప్పుడే చేయటం ప్రారంభిస్తారు. రెండవది, పాపం చేయాలన్నా చీకటి సమయాన్ని ఎన్నుకుంటారు. మూడవది, మాంత్రిక తంత్ర విద్య ప్రయోగాలు చేయాలన్నా ఏ టైంలో? చీకటి టైంలో చేస్తారు. అంటే చీకటి మబ్బులు కమ్మిన సమయం. ఇక్కడ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. దొంగతనము, ప్రతినబిడ్డగా 2 రకాల దొంగతనాలు ఉన్నాయి. ఒకటి, అవసరము కొద్దీ నువ్వు కాజేయటం, ఇదొక దొంగతనం. రెండవది, నీకు అవసరం లేకపోయినా కాజేయటం, ఇది 2వ రకం దొంగతనం. ఏం చెప్పండి దొంగతనాలు ఎన్ని రకాలు? 2. ఒకటి, అవసరం కొద్దీ దొంగతనం చేయటం. రెండవది, అవసరం లేకపోయినా చేయటం. ఇది మాట బాగా క్రైస్తవులు బాగా తెలిసింది. తెలుసా ఇది? అమ్మా తెలుసున్నవాడు చేతులు ఎత్తండి సార్. అంటే మేము దొంగలమా అంటారు. తెలియదు అన్నవాడు చేతులు ఎత్తండి. నేను దొంగ కాదులే. 2025లో దేవుడు మీరు దొంగలుగా ఉంచడు. ఆమె చెప్పండి. ఆమె జీవితం మళ్ళీ ఎక్కడ కాదు వాళ్ళు వచ్చిందనే. అమ్మో, ఇచ్చిన ఈ రూపాయలు దేవుడు ఉంచడు. మాకు తెలిసే సంగతి ఇక్కడ గమనించాలి. దేవుని సన్నిధిలో 2 రకాల దొంగతనాలు. ఒకటి అవసరం కొద్ది చేసే దొంగతనం, 2 అవసరం లేకపోయినా చేసేది. అది మీకు బాగా పట్టుదల తెలుసు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా మంది క్రైస్తవులకు తెలుసు. ప్రతిదిన బిడ్డారా, దీని మీద చాలా వార్లు కూడా జరుగుతున్నాయి, ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. అయితే ఏమిటంటే దేవుని కోసం అవసరం కొద్దీ అవసరం లేకుండా చేసే దొంగతనాల్లో దేవుని సన్నిధిలో నీ మట్టుకు నువ్వు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా. ఎందుకంటే దొంగలకి ఏం లేదు, పరలోకం లేదమ్మా. ఓ నా తల్లి గారు, నన్ను తీసుకెళ్ళా పరలోకానికి. దొంగకి ఏం లేదు అంటే మాకు ఆ అనుభవం లేదు కదండి, మాకేం తెలుసు అంటారా? దొంగకి ఏం లేదు, పరలోకం లేదు. నీ భూలోకం ముందు వైపు తెలుసు అన్నా సరే నాట్ ఎలాగో అంతే కదా. ఎక్కడికే? అనదర్ ప్లేస్ రిజర్వేషన్ అంటాడు దేవుడు. అంతే. అక్కడ నీ కోసం రిజర్వేషన్ చేసుకున్నావు నువ్వే. ఎక్కడ ఉండగా ఇక్కడే ఏం చేసి దొంగతనం చేసి, ఎట్ట చేసి అవసరం ఉంది. రెండోది ఎట్ట చేసి అవసరం లేకపోయినా చేసి. అర్థమైందా? అవసరం లేకపోయినా అంటే దేవుడు నిన్ను ప్రేమించి 1000 రూపాయలు ఇస్తే దాంట్లో 100 రూపాయలు దేవుడి కోసం అవసరం కొద్ది ఇవ్వడానికి కూడా. అర్థమైందా? 1000 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు అవసరం లేదు నీకు, కానీ 900 కంటే 100 రూపాయలు ఎక్కువ. అందుకని దానివల్ల ఏమవుతుంది గమనించి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమండి ఇంతమంది దగ్గర సొమ్ము తీసుకుని పాస్టర్లు ఏం చేస్తారండి, నెత్తి మీద కట్టుకుపోతారు. తెలుసా మీకు? అది వెళ్తే అంతా నెత్తి మీద మూట పెట్టుకుని పోతారు. తెలీదా? ఎంతమంది డబ్బులు తీసుకుని పాస్టర్ గారు నెత్తి మీద పెట్టుకెళ్తారు, తెలీదా? అంటే ఒక విశ్వాసైనా పోత ఏం తీసుకెళ్ళకుండా పోయింది పాస్టర్ గారు మొత్తం పట్టుకుపోతారు అనుకున్నారండి. ఏం పట్టుకోవాలి? ఎవరు క్రియాఫలాలు వాళ్ళు అనుభవించాల్సిందే భూమి మీద. ఖర్చు పెట్టగలిగిన వాడు దేవుని కోసం ఖర్చు పెడతారు. దాచుకోగలిగిన వాడు పేరాస్తో దాచుకుని మూట కట్టుకుని వాడికి ఎవరికో వాడికి అప్పగించిపోతారు. కానీ అంతే, ఎవరు ఏం తీసుకోరు. కానీ భూలోకం ముందు బ్రతకుండా మనం చేయవలసిన పని కంపల్సరీ మనము చేయాల్సిందే. కానీ గమనించండి, ఇక్కడ చీకటిలో జరిగే పని రెండోది ఏంటిది? అది పాపం. ఈ రోజున ప్రతి దినబిడ్డలను గమనించండి, పాపం పలు రకాలుగా ఉంటుంది. అది ఒక రకంగా ఉండదు. పాపం అనేది చాలా మంది అనుకుంటారు ఇదైతేనే పాపం అంటారు, అదైతే పాపం కాదు. బైబిల్ అంటాడు కదా, వారికి మేలు చేయదలించుండి చేయకపోవటమే పాపం. పాపం పలు రకాలు, బాగా గుర్తుపెట్టుకోండి. పాపాల్లో 2 రకాలు ఉన్నాయి. మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం. పాపాలు 2 రకాలు. ఒకటి మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపాలు ఉన్నాయి. కనుక
ఈ పాపాలు పలు రకాలు ఉన్నప్పుడు ప్రభు చేతులు ఎప్పుడు చెబుతాను ఆ పాపాల సంగతి. కనుక ఈ పాపాల్లో పలు రకాలు ఉన్నప్పుడు పలు రకాలున్న ఈ పాపాల్లో మనం ఎలాంటి పాపంలో ఉన్నామో ఆ పాపమును మన జీవితానికి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది, వాటిలో ఒక 3 రకాలైన పాపాలు మీతో పంచుకుంటాను. ఒకటి, ఇప్పుడు బిడ్డలు గమనించండి, పాపాలు 3 రకాలు. మీ అందరికి బాగా తెలిసిన పాపాలు ఒక 3 రకాలైన పాపాలు చెప్పండి. వాటి గురించి చెప్తా. ఒకటి చెప్పండి, నోటికి వచ్చి చెప్పండి. ఏంటి అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. అందరికి తెలిసిన పాపాల సంగతి అడుగుతున్నాను నేను. అది ఒకటి, మా పాస్టర్ గారు జాగ్రత్త ఉంది, 2 బూతులు తిట్టము. 3వది చెప్పండి, ఇంకోటి మంచిది. 3వ పాపం తెలుసని చెప్పండి అమ్మా. ఓకే, 3 రకాల పాపాలు. ఇప్పుడు జాగ్రత్తం అంటే అర్థం ఏంటంటే పరపురుషుడు పరస్త్రీ సాంగత్యం, జాగ్రత్తం. ఈ జాగ్రత్తం అనేది ఎలాంటిది అంటే ఇది వ్యసనం అంట. బైబిల్ అంటాడు దాన్ని ఒక వ్యసనం కింద పోల్చాడు. ఈ వ్యసనానికి లోనైన వాడంట వాడు ఎలాంటి పరిస్థితి కలిగిందంటే ఎంత ఉన్నవాడైనా సరే లేమిలోకి వెళ్ళిపోతాడు. ఎంత ఉన్నవారైనా లేమిలోకి వెళ్ళిపోతాడు. పరస్త్రీ పరపురుషుడు సాంగత్యం కలిగిన వారు సంతోషంగా వారు అనుకుంటారు, శారీరక సంతోషం అనుకుంటారే కానీ వారు అన్ని విధాల నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. అన్ని విధాల నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. 2వ రకమైన పాపం. ఎందుకంటే బైబిల్లో జాగ్రత్తల గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో అంటే తన దేహమును తను హాని చేసుకుంటున్నాడు అంటాడు. ఏంటిదంట? ఎవరిని? తన దేహమును తనే. అంటే తన దేహం ద్వారా దేవుడు జరిగించాల్సిన పనులు జరగలేకుండా ఏం చేస్తున్నాడు? ఏం చేసుకుంటున్నావు? నీకు మేలు జరగాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? జాగ్రత్త అనే పాపం నేను ప్రేరేపిస్తుంది. పరపురుషులంగా చూడగా ఆకర్షణ కలిగింది, పరస్త్రీయంగా చూడగా ఆకర్షణ కలిగింది. ఈ ఆకర్షణతో వెళ్ళిపోయావు. అంటే ఇప్పుడు మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ గర్భఫలం ఇవ్వాలనుకున్నాడు, లేకుంటే ఒకవేళ నీకు ఆరోగ్యం ఇవ్వాలనుకున్నాడు, ఒకవేళ నీకు కుటుంబాన్ని దీవించాలనుకున్నాడు, ఒకవేళ దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుంది? అది జరగకుండా మీ పాపములే కదా మీకు మేలు కలగకుండా ఉండకు కారణాలు. ఏంటంట? మీ పాపాలే కదా మీకు మేలు కలగకుండా ఉండడానికి కారణము. కనుక గమనించండి, ఈ జాగ్రత్తం అంటే ఈ దేహంతో చేసిన ప్రతిదీ దేవుడి సన్నిధిలో కంపల్సరీ లెక్క చెప్పాలి. అందుకని నా దేహము నువ్వు పట్టుకున్నావు, నా దేహము నా మీద సాక్ష్యం పలుకుతుంది అంటాడు. నీ దేహం ఏం చేస్తుందంటమ్మా? సాక్ష్యం పలికిద్దంట. ఇప్పుడు నేనున్నా నా దేహంతో నేను చేసిన ప్రతి పని ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, ఎవరికి అమ్మా మీకు ఎవరికి కనపడకపోవచ్చు. కానీ నా దేహం నా మీద ఏం చెప్పింది తెలుసా? అయ్యా పాస్టర్గా ఉన్నాడు, పలానా టైంలో ఎట్లా చేసాడు, పలానా టైంలో ఎవరి గురించి చెప్పలేదు, మన తంట అందుకు నా గురించి చెప్తున్నాను ఎట్టంట అని చెప్పి నా దేహం ఏం చేసింది? అది దైవ చిత్తానుసారమైన ఆలోచనలో ఎప్పుడైతే నేను ఉండటం ప్రారంభిస్తానో అప్పుడు నా దేహం నా మీద